ఓం నమో వెంకటేశాయ. మేమైతే ముందుగా సర్వదర్శనం టికెట్లు తీసుకొని అయితే తిరుమలకైతే బయలుదేరేసామండి. తిరుమలకి వెళ్ళేకైతే 2 రూట్స్ ఉంటాయి అన్నమాట. అది శ్రీవారి మెట్టు, అలిపిరి మార్గము. ఎక్కువ మంది భక్తులు ఎంచుకునేది అలిపిరి మార్గమే. ఇప్పుడు మనం అలిపిరిగుండ అయితే శ్రీవారి దర్శనానికి అయితే బయలుదేరేసాము. అక్కడ కనిపిస్తుంది అయితే తలయేరుగుండ అండి. అక్కడి నుంచి మనం స్ట్రైట్గా అయితే స్టెప్స్ పైన వెళ్ళిపోతూ ఉన్నాము. దారి మధ్యలో చాలా ఆయాసం వచ్చినా కూడా ఆనందంగా అయితే ముందుకు వెళ్తాము. ఎందుకు అనుకుంటున్నారా? ఆ శ్రీవారి దర్శనం కోసం ఎంత కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తాము. దారి మధ్యలో అయితే మనకు చాలా రకాలైన జంతువులు అయితే కనిపిస్తాయండి. అలాగే దారి పొడవునా ఏదో ఒకటి తింటూ హ్యాపీగా ఫ్యామిలీతో అయితే లాస్ట్ వరకు మనం జర్నీ చేయొచ్చు. ఫైనల్గా మేమైతే మోకాల మెట్ల దాకా అయితే వచ్చేసామండి. ఎవ్రీ స్టెప్ మోకాలతో ఎక్కితే వచ్చే ఫీలింగే వేరండి. నేనైతే ఫైనల్ వరకు అయితే మోకాలతో నడిచాను. అక్కడి నుంచి అయితే కొంచెం స్టెప్స్ ఎక్కితే మనం తిరుమలకి అయితే చేరుకోవచ్చండి. తిరుమలలోకి ఎంటర్ అవ్వగానే వచ్చే ఒక ఆధ్యాత్మిక అనుభవం అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ఓం నమో వెంకటేశాయ.